Hello friends, welcome back to our channel friends. Dr. Vaisar, University of Health Sciences, BSc MLT, BPT and BSc Paramedical Sciences 2023-24 ఇయర్ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ ముగిసాక మనకి ఆఫ్టర్ సక్సెస్ఫుల్గా మనకి సెకండ్ ఫేజ్ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేయడం అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయినాయి ఫ్రెండ్స్. వన్స్ మీరైతే యూనివర్సిటీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోండి. ఈరోజు చూసుకున్నట్టయితే 28th January 2024 బీఎస్సీ పారామెడికల్ ఫేజ్ 2 కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అనేది కనిపిస్తుంది కదా ఇక్కడ రెడ్ బాక్స్లో. సో దానిపై ట్యాప్ అయితే చేయండి. మీకైతే మీ అలాట్మెంట్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది, చూపిస్తాను. వన్స్ మీరు అలా క్లిక్ చేయగానే మీకైతే ఇలాంటి ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది మీ మొబైల్లో. సో మీరు వెళ్ళేసి ఇక్కడ చూసుకోండి. ఫస్ట్ అయితే మనకి బీఎస్సీ ఇక్కడ ఇచ్చినారు, బీఎస్సీ అనెస్థీషియా టెక్నాలజీ ఇన్ అపోలో యూనివర్సిటీ చిత్తూరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కాలేజ్ వైజ్గా ఇస్తారనమాట. కాలేజ్ వైజ్గా అండ్ కోర్సెస్ వైజ్గా ఇస్తారు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ అనెస్థీషియా టెక్నాలజీ కాబట్టి సో టోటల్గా ఎన్ని కాలేజెస్లో ఎన్ని సీట్స్ వచ్చినాయో సో అందరికైతే చూపిస్తూ ఉన్నారు. సో చూసుకోండి, ఫేజ్ 2 చాలా మందికి అయితే సీట్స్ అనేవి అలౌట్ అయినాయి ఫ్రెండ్స్. సో అండ్ ఇక్కడ మనకి చాలా మెంబర్స్కి అయితే సీట్స్ అనేవి అలౌట్ అయినాయి, మీరు చూసుకోవచ్చు. సో మనకి ఏఎన్టీలో చూసుకుంటే అయితే మ్యాక్సిమం చాలా సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి చూసుకుంటే లైక్ ఎక్కడి వరకు ఫిల్ అయినాయంటే బీఎస్సీ అనెస్థీషియా టెక్నాలజీ అప్ టు దిస్ ఇక్కడ నెంబర్ వరకు లైక్ మనకి విశ్వభారతి కాలేజ్ ఆఫ్ అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెసర్ కర్నూల్లో చూసుకుంటే అయితే ఇక్కడ వరకు అయితే మనకి ఫిల్ అయితే చేసినారు. సో ఓవరాల్గా చాలా సీట్స్ అయితే ఫిల్ చేసినారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ వచ్చేసి కాలేజ్ టు కాలేజ్ వ్యారీ ఉంది. సో అది చూసుకోవచ్చు. మీరు వెబ్ ఆప్షన్స్ ఏ టైంలో ఎలా ఇచ్చారో ఒకసారి మీకు ఐడియా ఉంటే సో మీరు ఆ కాలేజ్ పెట్టుకోండి. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి వెబ్ ఆప్షన్స్లో వచ్చేసి మీరు కర్నూలు మెడికల్ కాలేజ్లో ఇచ్చినారు అనుకోండి ఏఎన్టీలో. సో ఏఎన్టీలో సెర్చ్ చేసి కర్నూలు మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉంది అండ్ ఇక్కడ ఓకే నా నేమ్ వచ్చేసి ఇక్కడ లిఖిత ఉంది నేమ్ అనేసి మీరు ఇలా సెర్చ్ చేసుకోండి. లేదు అనుకుంటే లైక్ మీరు ఇలా నెంబర్ వైజ్గా చూసుకోవాలి అంటే కష్టం అవుతుంది. అండ్ మీరు మీ నేమ్ వైజ్గా చూసుకోవాలన్నా కష్టం అవుతుంది. లైక్ బట్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో సో మీరు ఎలా ఇచ్చినారో ఆ ప్రియారిటీ చూసుకొని ఫస్ట్ ప్రియారిటీ ఈ కాలేజ్కి ఇచ్చినాం, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతికి ఇచ్చినాం. సో లేదు సెకండ్ ప్రియారిటీ ఇప్పుడు ఇందులో రాలేదు మాకు. సో శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్లో చూసుకుంటే మన నేమ్ లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి మేము అనేసి అనుకుంటే మళ్ళీ సెకండ్ ప్రియారిటీ ఏ కాలేజ్కి ఇచ్చినారు, లైక్ ఆంధ్ర మెడికల్ కాలేజ్కి ఇచ్చినారు అనుకోండి. సో సెకండ్ ప్రియారిటీలో లిస్ట్లో చూసుకోండి. అండ్ కోర్స్ వైజ్గా చూసుకున్నైతే ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి బీఎస్సీ కార్డియాక్ కేర్ టెక్నాలజీకి ఇచ్చినాం, ఇందులో మన నేమ్ లేదు. సో మళ్ళీ మేము ఏం చేయాలి అనేసి అనుకుంటే సో నెక్స్ట్ మరో కోర్స్కి చేంజ్ అవ్వండి. ఒకసారి మరో కోర్సులో చూసుకోండి, అలా అయినా కనిపిస్తుంది. సో లేదు ఇవన్నీ మాకు సెట్ అవుతలేదు ఎట్లా అన్నా అనేసి అనుకుంటే మీకు మీ పీడిఎఫ్ ఫామ్లో సెర్చ్ ఆప్షన్స్ అయితే ఇస్తారు కొన్ని. ఆ సెర్చ్ ఆప్షన్పై క్లిక్ చేసి మీరైతే చూసుకోవచ్చు. లేదు అలా కూడా అవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలి అంటే మీకు టెక్స్ట్ మెసేజ్ అయితే వచ్చిందా లేదా ఒకసారి అయితే మీరైతే టెక్స్ట్ మెసేజ్ వచ్చిందా లేదా మీ మొబైల్కి అయితే చూసుకోండి ఫ్రెండ్స్. సో ఒకసారి వచ్చి ఉంటుంది. వస్తే ఏంటంటే లైక్ మీకు ఏ కాలేజ్లో అలర్ట్ అయిందో చూపిస్తుంది అండ్ మీరైతే చూసుకోవచ్చు అలా అయినా. సో అది కూడా మనకి యూస్ఫుల్ అవుతుంది. సో అట్లయినా మీరైతే తెలుసుకోవచ్చు. లేదు ఇంకా మాకు సీట్ అలాట్మెంట్ ఆవిడ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు అలా కూడా చూసుకోవచ్చు. బట్ బిఫోర్ దట్ నేను చూపిస్తాను అది కూడా. ఇక్కడ చూడండి మనకి నోట్ అయితే ఇచ్చినారు. ఏంటి అంటే లైక్ చూడండి ఫ్రెండ్స్, ద లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ ఎట్ ద అలర్టెడ్ కాలేజ్ ఈజ్ 4 PM అప్ టు 27th January. సో చూసుకోండి ఫ్రెండ్స్, మనకి అప్ టు 4 PM 27th January వరకు అయితే మీరైతే అలాట్మెంట్ మీరైతే రిపోర్టింగ్ అయితే చేసుకోవచ్చు అప్పటి వరకు. సో ఎవరైతే ల్యాక్ చేయకండి, వెళ్ళండి రిపోర్టింగ్ అయితే చేసుకోండి. రిపోర్టింగ్ చేస్తేనే మళ్ళీ మనకి థర్డ్ ఫేజ్ ఉంటుంది కదా, సో దానికి ఎలిజిబుల్ అవుతారు. లేదు అంటే ఎలిజిబుల్ అవ్వరు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సో మనకైతే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోనికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి URL ఉంది కదా, సో దీన్ని అయితే మీరు కాపీ చేసుకొని మీరు గూగుల్లోకి వెళ్ళేసి పేస్ట్ అయితే చేయవచ్చు. సో ఫ్రెండ్స్ మీరైతే ఇలా పేస్ట్ అయితే చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత మనకైతే ఇలాంటి ఒక ఫామ్ అయితే వస్తుంది అనమాట. సో ఇలాంటి విండో అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు చెప్పినారు డోంట్ యూజ్ మొబైల్ ట్యాబ్స్ ఫర్ పేమెంట్, యూజ్ ఓన్లీ ల్యాప్టాప్స్ ఆర్ డెస్క్టాప్స్ అనేసి. సో అవన్నీ మీరు బిలీవ్ చేయకండి, అదంతా జస్ట్ వాళ్ళు ఏదో చెప్పాలని చెప్పినారు. సో అంతే. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి లాగిన్ ఫామ్ అనేసి. ఇందులో ఈ బాక్స్లో ఫస్ట్ బాక్స్లో వచ్చేసి అప్లికేషన్ ఐడి అయితే టైప్ చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ అండ్ మీ పాస్వర్డ్ అయితే టైప్ చేసేసి
లాగిన్పై క్లిక్ చేయండి. లాగిన్పై క్లిక్ చేయగానే మీకైతే లైక్ ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. లైక్ పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో అందులో మీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్ అలా చూపిస్తుంది. సో మీకు కావాల్సింది లైక్ డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ డెబిట్ కార్డ్ యూజ్ చేసి మీరైతే పేమెంట్ అయితే చేసేసేయండి. సో 5600 పే చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ అమౌంట్ కట్ అయిపోతుంది ఓటీపీ ఎంటర్ చేయగానే. ఆ తర్వాత మీకు ఆటోమేటిక్గా అయితే డౌన్లోడ్ అయిపోతుంది మీ అలాట్మెంట్ ఆర్డర్. సో మీ అలాట్మెంట్ ఆర్డర్లో చూసుకోవచ్చు మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేసి. సో ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేది కనిపిస్తున్న తర్వాత నెక్స్ట్ మీరు అప్ టు 27th లోపు మీరైతే వెళ్ళేసి రిపోర్టింగ్ అయితే చేసేయాలి. అంటే విత్ యువర్ సర్టిఫికేట్స్ ఏదైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నాయో. సో లైక్ మళ్ళీ నేనైతే రిమైండ్ చేస్తున్నాను చూడండి. సో 6th క్లాస్ నుంచి అప్ టు 12th క్లాస్ వరకు బోనఫైడ్ అంటే స్టడీ సర్టిఫికేట్స్ అండ్ నెక్స్ట్ 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోస్ అండ్ లాస్ట్ మీరు ప్రీవియస్గా 12th ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉంటే దానికి సంబంధించినటువంటి టీసీ అండ్ ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరే వాళ్ళకి అదర్ స్టేట్స్ వాళ్ళకి అయితే చూసుకున్నట్టయితే సో వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉంటుంది. సో మైగ్రేషన్ సర్టిఫికేట్ సో అది కూడా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఫ్రెండ్స్ లైక్ అన్న మాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది. సో మేము ఎలా చేయాలి అనేసి అడుగుతారు. సో ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది కదా, ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చినా మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా వచ్చింది. సో ఏం చేయాలి అంటే సో ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజీకి వెళ్ళేసి సో అక్కడ ఉన్నటువంటి సర్టిఫికేట్ తీసేసుకొని ఇక్కడ సెకండ్ ఫేజ్లోకి వచ్చేసి మీరైతే రిపోర్టింగ్ అయితే చేయాలి. లేదు కొన్నిసార్లు వాళ్ళు ఇవ్వరు, మేమే ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తారు. సో అలా చేసినా పర్లేదు, ఓకే. బట్ వాళ్ళు చేస్తారా లేదా అనేసి క్లారిటీగా మీరైతే తెలుసుకోండి. అండ్ ఒక్కసారి మీరు వెళ్తేనే వాళ్ళు ఏం చేస్తారంటే మేము ఇలా ట్రాన్స్ఫర్ చేస్తామనేసి మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. సో అది ఎందుకంటే ప్రూఫ్ అనమాట మేము ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అనేసి. సో ఆ సర్టిఫికేట్ తీసుకొని మీరు రావాల్సి ఉంటుంది. లైక్ ఫీ అమౌంట్ కూడా వాళ్ళే ట్రాన్స్ఫర్ చేస్తారు, లేదంటే మిమ్మల్ని ఇవ్వమని చెప్తారు, మీకు బ్యాక్ ఇస్తారు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ట్యూషన్ ఫీ అయితే తప్పకుండా ఎవరైనా పే చేయాల్సిందే. పే చేయకపోతే సో మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది, మిమ్మల్ని అయితే ఈ కౌన్సిలింగ్లో నుంచి తొలగించడం జరుగుతుంది. అండ్ అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బీఎస్సీ పారామెడికల్ ప్రిన్సిపల్ ఇన్స్ట్రక్షన్ అనేసి ఇచ్చినారు. సో ఇదేం మీరు ఎంతగా పట్టించుకోమాకండి. సో ఇది మీ యొక్క ప్రిన్సిపల్స్కి అయితే ఇస్తున్నటువంటి ఒక ఇన్స్ట్రక్షన్స్ అనమాట. లైక్ ఇప్పటివరకు రిపోర్టింగ్ ఉంటుంది. సో రిపోర్టింగ్ చేసిన వాళ్ళు ఎలా అప్డేట్ చేయాలి, సో అలా ఉంటుంది డీటెయిల్స్. సో అది ఇగ్నోర్ చేసేయండి. సో ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్ కొరకు. సో మీరు ఏవైనా కామెంట్ అయితే చేయండి, డౌట్స్ ఉంటే ఇన్ కేస్ నేనైతే తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.